కాలర్ తో మాట్లాడదాం. హలో తప్పకుండా. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు కీర్తి అండి. కీర్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కీర్తి గారు, నేను కుకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, ఈరోజు మన వాస్తు శాస్త్రం కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి. ఓకే అండి, మీకు వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా గురుగారితో మాట్లాడొచ్చండి. ఓకేనండి. నమస్తే గురుగారు. సాయిరామమ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు మేము ఒక ఇంట్లో రెంట్కుంటున్నాం గురుగారు. ఓకేమ్మా. మేము ఆ ఇంటిలోనే ఉండాలి అనుకుంటున్నాం అన్నమాట. కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాము. కానీ ఓనర్ ఈ మధ్యలో ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారు ఖాళీ చేసామని చెప్పి. అమ్మా ఓకే. మాకు కొంచెం పాజిటివ్ గా అదే ఇంట్లో ఉండేటట్టు మాకు ఏమైనా రెమెడీస్ చెప్తారేమోనని మీ ప్రోగ్రామ్స్ నేను చాలా చూసాను. అందుకోసమనే కాల్ చేశాను గురువు గారు. తప్పకుండా అమ్మా. దానికి 2 రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. సో మీకు ఒకటి చెప్తాను, ఒకటి కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. వివరంగా చెప్తాను ప్రస్తుతం, ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి. మీరు ప్రతిరోజు నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు రెంట్ పర్పస్ ఉన్నా, ఓన్ హౌస్లో ఉన్నా, లేకపోతే మీ యొక్క ఇంటి ఓనర్స్ మీకు అనుకూలంగా మారడానికి వాస్తు పురుషుని అనుగ్రహత చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఉన్న ఇంట్లో మీకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్నీ బాగున్నాయి అని అనిపించినప్పుడు ఇంటి యజమానులు కూడా మనకు అనుకూలంగా మారాలి అని అంటే మీరు ఉండే ప్రదేశంలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక 3 చుక్కలు పాలు వదులుతూ మనసులో ఒక సంకల్పాన్ని చెప్పుకోండి. తండ్రి, వాస్తురీత్యా మాకు ఈ ఇల్లు అనుకూలంగా ఉంది, ఈ ఇంట్లో మాకు అన్ని అనుకూలంగా మాకు జరగాలి అనేది మనసులో సంకల్పంగా వాస్తు పురుషుణ్ణి మనసులో తలుచుకొని 3 చుక్కల పాలు స్వామివారికి నివేదనగా సమర్పించి మనసులో కోరుకున్నట్లయితే అది ఎటువంటి సమస్య అయినా సరే ఇంటి యజమాని మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం నాడు కొయ్యకుండా రాలిపడిన ఒక రావి ఆకును తీసుకుని వచ్చి దానిపైన అష్టగంధంతో స్వస్తికాకారంలో అష్టగంధంతో స్వస్తికాకారాన్ని గీసుకోండి. అలా గీచిన దాన్ని మీ యొక్క పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని మనసులో సంకల్పం చెప్పుకోండి. వాస్తురీత్యా మనకు గురుగారు, స్వామి మాకు ఒక గురువు ఆధ్వర్యంలో ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. వాస్తు పురుషుని అనుగ్రహంతో ఈ ఇంట్లో మాకు అన్ని రకాల భోగభాగ్యాలను, ఉన్నతమైన జీవితాన్ని, ఎవరి వలన ఇబ్బంది కలగని జీవితాన్ని మేము కోరుకుంటున్నాము తండ్రి అని చెప్పి మీరు ఆ యొక్క రావి ఆకుకు జస్ట్ అలా ధూపం తిప్పి మనసులో సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే మీ మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో అదే సంకల్పం వారం రోజుల్లో నెరవేరుతుందమ్మా. ఆ యొక్క ఆకు గనక అంటే వాడిపోవడమో లేకపోతే ఎండిపోవడం అలా జరిగినప్పుడు ప్రతి వారం అంటే శనివారం నాడు మార్చుకుంటూ ఉండాలి. అలా మరలా ఒక కొత్త ఆకుని తీసుకొచ్చి అదే ప్రదేశంలో మరలా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంటి యజమాని ఎటువంటి వాడైనా సరే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా బాగా చెప్పారు. సంతోషం.